రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. రాకేష్ మాస్టర్ గారు సో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుందంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఫుడ్ తిన్నది కీచురాళ్ళు మూవీ టైంలోనే అని చెప్పేసి ఆయన చెప్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది సార్. సో ఆ కీచురాళ్ళు డైరెక్టర్ మీరు, సో ఆ టైంలో అసలు ఏం జరిగింది, మరి రాకేష్ మాస్టర్ గారి గురించి ఆయన చెప్పిన ఈ వర్డ్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? నాకు యాక్చువల్గా అతను డాన్స్ డైరెక్టర్ అన్న సంగతి కూడా తెలియదు. అతనికి కొంచెం చాలా అసహ్యంగా ఉండి వీడియోస్ బండ బూతులు మాట్లాడడం, దానికి సంబంధించిన వాళ్ళు కింద తందాన అంటాం, వాళ్ళు బెవర్స్గా అయి ఉంటారు. అంటే అతను ఇంకా చెప్పి కొలిది ఇంకా అతనికి అక్కడికి వెళ్తే డ్యాన్స్ అయి నేర్పివ్వడని అని అది చూస్తూ నాకు పెద్ద మంచి అభిప్రాయం కలగలేదు. తన పెళ్ళం గొడవ పడడం ఇవన్నీ కూడా లైక్స్ చూస్తే చాలా ఎక్కువ ఉండి మీరెందుకు చూసారంటే వాట్ ఈజ్ దిస్ గాయ్ అని, వై ఈజ్ దిస్ గాయ్ ఈజ్ ఇంత ఫ్రస్ట్రేటెడ్గా ఎందుకు మాట్లాడుతున్నాడు, చిరంజీవిని బూతులు తిట్టడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, ఇంకా ఒకటి కాదు తాగేసి మాట్లాడుతున్నట్టు ఎంత బ్యాడ్ జరుగుతున్న టైంలో సడన్గా అతను పోయాడు. ఐ ఫెల్ట్ బ్యాడ్. ఇదేంటిదండి వాట్ ఈస్ గాయ్, అతను చూస్తే ఇంకా చిన్నోళ్ళగా ఉన్నాడు. ఏదో టాటూలు గీటులు ఇంగ్లీష్ సినిమాలో ఉంటాయి, ఆ టాటూలు గీటులు వేసుకున్నాడు తప్పితే మిగతా అంతా మామూలుగా ఉన్నాడు. నాకు కలిగిన ఫీలింగ్ చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. చనిపోయిన ఒక 10-15 డేస్ అప్పుడు నాకు వాట్సాప్లో ఒక వీడియో పెట్టాడు. ఇప్పుడు మీరు ఇది అడుగుతారని తెలియదు నాకు అతను పెట్టాడు. ఇది నేను ఎక్కడో ఒక చోట చెప్పాను అంతే. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను మెడ్రాస్ కదా, మరి అప్పుడు తర్వాత హైదరాబాద్ వచ్చింది. మెడ్రాస్లో నేను మోహన్ స్టూడియోలో కీచురాళ్ళు సాంగ్ తీస్తున్నాను. శోభన, భానుచంద్ర, ఒక 20-30 మంది డ్యాన్సర్లతో తీస్తున్నాను. అది కొంచెం సెక్సీ సాంగ్ యాక్చువల్గా. సో పున్నమ నాగులో తీశారు కదా మన చిరంజీవిని పెట్టి, ఆ టైప్ గెటప్లో కొంచెం ఉండి కొంచెం ఒక ఫారెస్ట్లో డ్యాన్స్ చేస్తున్నాడు 10 జంటలు, అది తీస్తున్నాను అనమాట. సో అందులో డ్యాన్సర్లు చాలామంది ఉన్నారు కదా, అందులో వన్ ఆఫ్ ద డ్యాన్స్ పేరు మర్చిపోయాను. నాకు పంపించిన వీడియోలో నేను చూసింది, నాకు చెప్పాలని చెప్పాడు. అతను దూరంగా ఎలాగో తెలిసి అతనికి ఫోన్ చేస్తే రమ్మన్నాడు. ఫోన్ అప్పుడు మొబైల్స్ మరి ఎలాగ వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాడట. అదేనే మీరు చెప్పేది, చాలా ఆకలితో ఉన్నాడు. ఫస్ట్ టైం అక్కడ అతను భోజనం పెట్టాడు. అంటే ఈ సోదర్ స్టూడియో అది చూసి అతను తర్వాత ఈజ్ బికమ్ ఏ వెరీ బిగ్ డ్యాన్స్ డైరెక్టర్ అని ఉంది అందులో. నేను అన్నాను, ఇది నాకు చచ్చిపోక ముందు తెలిసిన, నేను ఇంటికి పిలిచి ఒకసారి సరదాగా మాట్లాడినేమో అనుకున్నాను. ఎవరు చెప్పలేదు. మన సినిమాకి వచ్చి అక్కడ భోజనం చేసి ఇలా చేసాడు అని డెలిబరేట్గా ఉన్నది. అతను తెలిసి ఉంటుంటే నేను ఇన్వైట్ చేసి ఉండేవాడినేమో. అంతకుముందు అతను అసహించుకున్నాను కదా, అసహించుకోవడం కారణం ఏంటంటే డైరెక్ట్గా కొట్టేసుకుంటున్నారు కదా. అతను అతని వైఫ్ ఏమో ఇంక మరీ మాట్లాడుకోలేని అన్పార్లమెంటరీ బూతులు ఇంక ఒకటి కాదు. అతనితో ఏది కూడా పూర్తిగా చూడలేదు నేను. ఆయన ఎందుకు చూశారంటే చూడాలి, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చూడాలి. సొసైటీలో ఏం జరుగుతుందో చూస్తేనే యూ కెన్ టాక్ ఆన్ సోషల్ మీడియా. ఏమీ తెలియకుండా మడిగట్టు కూర్చుంటే నాకేం అర్థమవుతుంది? మీరు ఎన్నో విషయాలు అడిగారు, అన్ని విషయాల గురించి కూలంకషంగా మాట్లాడగలగాలి. మాట్లాడాలంటే ఏం జరుగుతుందో తెలియాలి. మన ఒక్కడమే కాదు కదా, మనకంటే చాలా చాలా బాగా మాట్లాడే, ఎస్పెషల్లీ పొలిటికల్ అనాలిసిస్ ప్రకారంగాను ఇంకా బాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఫిలిమ్స్ గురించి కాకపోయినా పాలిటిక్స్ గురించి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వాళ్ళకి అదే పని మీద ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఇన్ జనరల్గా నేను ఫస్ట్ టైం సోషల్ మీడియాకి వచ్చేటప్పుడు నా ఓన్ ఛానల్ ఒకటి పెట్టాం, ఫైర్ బ్రాండ్ అని. అది మానిటైజేషన్ అవ్వట్లేదని మళ్ళీ ఇండియన్ ఫైర్ బ్రాండ్ పెట్టాం. ఈలోగా అది మానిటైజేషన్ అయిపోయింది. అది కూడా కొంచెం తగ్గించాం. అది నాకు నిజంగా డబ్బుల గురించి కాదు. ఐ వాంటెడ్ టు డూ, మీరు అడగని నేను అక్కడ చెప్పుకుందామని, సినిమా గురించి అని. ఇంకా ఉంటారు కదా ఔత్సాహికులు, ఫిల్మ్ యాస్పిరెంట్స్ అంటారు. అలాగే రాజకీయంగా మీకు దగ్గర చెప్పలేనివి అందులో చెప్దామని ఉద్దేశంతో ఆ ఛానల్ పెట్టాను. యాక్చువల్గా నాకు అసలు ఒకటి అర్థమయ్యేది కాదనమాట. ఈ సోషల్ మీడియాలో మనం పెట్టేవి ఇవే నిజాలని నమ్మమని పెడుతున్నామా, వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్ చెప్తున్నామంటే ఒక డౌట్ పెట్టి ఒక నెల మనిషిని పెట్టాం. మీలాంటి వస్తే చెప్పేవాడిని, బట్ స్టిల్ ఐ కెనాట్ బ్లాబర్. తెలియని విషయాల గురించి బ్లాబర్ చేయలేను నేను. కానీ రోజు ఏదో విషయం గురించి మాట్లాడాలి, ఏదో జరుగుద్ది. ఇప్పుడు మీరు అప్పుడప్పుడే వస్తున్నారు కాబట్టి వీడిని అడుగుతున్నారు మీరు, ఈలోగా మీరు వెళ్ళిపోయిన మన్నాడు ఏదో జరుగుద్ది.
నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే సంథింగ్ హ్యాపీనెస్, అరే దీని గురించి మనం చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అటువంటి అప్పుడు చెప్పడం కోసం పెట్టాను నేను ఓకే మై ఛానల్స్ యాక్చువల్గా. సో దానికే చాలామంది అపోజ్ చేశారు. ఫైనల్గా మానిటైజ్ అయింది. మానిటైజ్ అవ్వకుండా చాలామందికి దాని మీద కంప్లైంట్స్ పెట్టారు. నాకు తెలీదు కంప్లైంట్స్ అలా స్ట్రాంగ్గా ఉంటే వెనకాల ఫిట్టింగ్ పెడతారని. దాని తర్వాత తెలిసింది నాకు, ఆ ఎడిటర్కి కూడా తెలీదు. సో ఇతను పాపం పంపించిన చాలా కాలం తర్వాత పంపించాడు కదా, చనిపోయిన తర్వాత నేను అనిపించింది, అరే నాకు ముందెందుకు పంపిస్తారు, పంపలేదు నాకు అవడం. చనిపోయిన తర్వాత అతను గురించి అన్నీ చెప్తున్నారు. తెలిసి ఉంటే నేను ఒకసారి ఇన్వైట్ చేసి ఉండేవాడినేమో, ఇప్పుడు నేనే వెళ్ళి పికప్ చేసుకుని మాట్లాడేవాడినేమో అనుకున్నాను. బికాజ్ గుడ్ డాన్స్ డైరెక్టర్ అట, మంచి మంచి ఫిల్మ్స్కి అవి చేశాడట. సరే, అవర్ కాండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ, రెస్ట్ ఇస్ సౌల్ ఇన్ పీస్. సరే, ఇక అనుపమ పరమేశ్వరన్ గారు అంటే మంచి క్రేజీ ఉన్న హీరోయిన్ మన టాలీవుడ్లో, మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. స్టార్టింగ్లో సినిమా మొత్తం చూసుకుంటే తన కెరీర్ పక్కింటి అమ్మాయి అన్న ఆ పాత్రలు పోషిస్తూ వచ్చేది. అదే రీసెంట్గా చూసుకుంటే రౌడీ బాయ్స్ అని డీజెటీలో చేసిన అంటే లిప్ లాక్ సీన్స్, డీజెటీ ట్రైలర్ చూస్తే కాస్త బోల్డ్గా కూడా ఉంది. ఎందుకు తిని ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ మీమ్స్ ఇవన్నీ కూడా రావడం చూస్తున్నాం. మరి ఆ సినిమా అవకాశాలు లేక చేస్తుందా, ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? చెయ్యాలి, చేయకపోతే చేయలేదంటారు. చేస్తే ఎలారా మధ్యదాకాన్ని వీళ్ళ డేటిజన్స్ సిటిజన్స్ స్టూపిడ్స్. ఆ కుర్రోడు ఆ ఫస్ట్ సినిమాలోనే నాకు బాగా నచ్చింది. గుంటూరు టాకీస్ ఉంది కదా, అందులో ఇతనే గుంటూరు టాకీస్, అందులోనే వాళ్ళిద్దరూ కూడా చాలా పోటాపోటీ నటించారు. ఆ డైరెక్టర్ కూడా చాలా బాగా చేయించారు, మంచి డైరెక్టర్ అతను. యాక్చువల్గా అతను కూడా అతనైనా గరుడా వేగ తీసినట్టు. తర్వాత కొంచెం బాగాలేవు అనుకుంటా, అవి జరుగుతుంది. అదే సస్టైనబిలిటీ అంటాను అన్నాను. అది కష్టం, అది అందరికీ జరిగినాయి. అలాగా సినిమా ఆడితే అలాగే తీసేస్తే ఆడేస్తాయని తీయడం దొబ్బుతాయి. మళ్ళీ కొంచెం డోస్ ఎక్కువ పెట్టి తీసేస్తాం మాట. అలాగా అంతకుముందు చూసారని చెప్పేసి, కోకిలు చూసారని చెప్పేసి కీచరాలు తీస్తాను నేను. సో అలాగా ఇతను మంచి దట్టుడని, ఇప్పుడు బియ్యం ఉడికిందా లేదా ఒకటి చూస్తే తెలుసు అన్నట్టుగాను. అందులోనే బాగా అతని పేరు జొన్నల గడ్డ ఏదో ఉంది కదా పేరు, సిద్ధు జొన్నలగడ్డ. ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఇప్పుడు నా కుర్రకారుని ఉర్రూతలోకించే కొంచెం ఆ పేరు కూడా డీజే అని పెట్టడం అన్నీ పెట్టాడు కాబట్టి ఇప్పుడు దాని మీద సీక్వెల్ తీస్తున్నారు అనుకుంటా 2 అని. అమ్మాయి యాక్ట్ చేయడం, బాగా యాక్ట్ చేయగలడం మంచిది. చేయకపోతే ఈ అమ్మాయి ఎందుకు పెట్టారండి, దాన్ని పెట్టకపోయారా అంటారు. వెదవన్నారు వీళ్ళు బయట. వాట్ షీ హాస్ డన్ ఈస్ కరెక్ట్. అవకాశం లేకపోతే ఎనీ గుడ్ డైరెక్టర్ ముందు చెప్పాలి అగ్రిమెంట్లో. లిప్ లాక్ ఉంటాయి, హాఫ్ న్యూడ్ ఉంటాయి, బాత్రూంలో నేను ఆ రోజులోనే చెప్పాను శోభనకి, బాత్రూంలో నేను తీసిన స్నానం చేయడం అనేది. సాగర సంగమంలో విశ్వనాగర్ తీయలేదు, మౌనమేలోనే ఈ సాంగ్లో. అంచేత అన్నిట్లోనే ఉంటాయి. అది ద సీన్ డిమాండ్స్, ద డైరెక్టర్ ఈజ్ గుడ్, ద కాన్సెప్ట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై ద యాక్ట్రెస్ హూఎవర్ ఈజ్ గోయింగ్ టు అగ్రీ. దట్ ఈస్ గాట్ కాల్డ్ అగ్రిమెంట్ విత్ కండిషన్స్. తన కండిషన్ పడుతుంది. లిప్ లాక్ నేను 2 చేస్తాను, 3 చేస్తాను, ఓకే, ఆల్మోస్ట్ ఇంటర్ కోర్స్ కింద తీసి ఇది చేస్తాను. అవన్నీ హాఫ్ డ్యూడ్గా తీయచ్చు, ఏమీ కనపడకుండా కూడా ఇంటర్ కోర్స్ తీయచ్చు. అర్థమైందా? సో ఇవి మంచి మంచి యాక్టర్స్లు, మంచి డైరెక్టర్ అనుకున్న వాళ్ళు చేయాలి. 3rd రేటెడ్ డైరెక్టర్స్ ఉంటారు. ఒకప్పుడు మలయాళంలో వచ్చి 3rd రేటెడ్ ఏ సర్టిఫికేట్ సినిమాలు వాళ్ళ దగ్గర చేస్తే తప్పు. కానీ ఇతను కల్పించుకుని ఇతనే డైరెక్టర్ని డామినేట్ చేస్తే, ఇతనే డైరెక్టర్ ఆ సినిమాకి, జనరల్ గా అబ్బాయి డైరెక్టర్, అతను డైరెక్టర్ డామినేట్ చేస్తున్నాడు అని ఎక్కడ విన్నాను. అది కరెక్ట్ కాదు, కానీ ఇద్దరు కలిసి చేస్తారేమో బహుశా. అతనికి జల్ అయ్యేటట్టుగా చేస్తారేమో. అలా నేనే డామినేట్ చేయాలి అనే తత్వం వస్తే సినిమా దొబ్బుద్ది. అతనికి ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది యాక్చువల్గాను. ఆ టైప్ అయితేనే. నేనైతే అలాగ ఒప్పుకోను జనరల్గాను. నాకంటే అతనికంటే నాకు బాగా తెలుసు కాబట్టి, చాలా మంది కంటే బాగా తెలుసు కాబట్టి. సో ఐ డోంట్ అగ్రీ బికాజ్ ఐఎమ్ వెరీ మోడర్న్. సో ఇటువంటి అన్ని చిన్నప్పుడు చూసాం. కాకపోతే అటువంటి చోట్ల ఇతను కొంచెం సాంగ్స్ నేను విన్నాను. అది పాడుకోవడానికి తనకు గుర్తుంటలేదు, కానీ అప్పటికప్పుడు చాలా బాగున్నాయి సాంగ్స్. డీజే విన్నాను, నేను సాంగ్స్ విన్నాను. బీటు గీటు అది బాగుంది. ఇప్పుడున్న తెలంగాణ మూమెంట్కి, తెలంగాణలో ఉన్న దానికి బాగుంటుంది. ఆ అమ్మాయి లిప్ లాక్లో చేయటం అనేది అది దట్ ఈస్ ద వాంటెడ్ ఫినామినా, పేయింగ్ ఎలిమెంట్. ఆ అమ్మాయికి సినిమా లేకుండా ఎందుకు చేస్తుంది అనుకోవాలి మనం. సినిమా ఇప్పుడు అమ్మాయి చేస్తే చాలామంది లైక్ చేస్తారు అనే వాళ్ళ గురించి చేస్తుందేమో.
మన వాళ్ళు ఏదో ఫిట్టింగ్ పెడతా ఉంటారు, సినిమా లేక చేస్తారు, బట్టలు ఇప్పేస్తుంటారా? సెన్సార్ ఒకటి ఉంది కదా మనకి. నార్త్లోకి వెళ్తే మొత్తం ఓపెన్ చేసి వచ్చేస్తారు, వంట చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది ఇష్టం, అది నువ్వు మళ్ళీ సినిమాలో ఉంచుతారో ఉంచారో తెలియదు కదా. దెర్ ఈజ్ సెన్సార్ వేర్ దే విల్ కట్ ఇట్. చేయడానికి రెడీగా ఎంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.